అగ్గియ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాయుగుండం వచ్చే అవకాశాలున్నాయి. ఈ వాయుగుండం తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. డిసెంబర్ 11, 12, 13వ తేదీ తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలో మీటర్ నుంచి భారీ వర్షాలు, తిరుమల, తిరుపతి కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 11వ తేదీ రాత్రి నుంచి డిసెంబర్ 12, 13వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మరోవైపు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. 11వ తేదీ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, బాపట్ల, కేరళ, కింగరాకొండ, కావలి, నాయుడుపేట, కోలూరుపేట ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పిడుగులు ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రానున్న 48 గంటల అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వాయుగుండం దక్షిణ కన్యాకుమారి, శ్రీలంక తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి, పుదుచ్చేరి ఈ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్కి అక్కడక్కడ ఇరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో చెదురుమెదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలిపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అంతటా మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రైతుల, ప్రజల జాగ్రత్త తీసుకోవాలి చాలా అవసరం ఉంది. రానున్న 48 గంటల్లో అండమాన్ సముద్రం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం తమిళనాడు దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి, హిందూపురం ఈ ప్రాంతాల్లో మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల కూడా మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ తేలిపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న 48 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రానున్న 48 గంటల్లో చాలా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ భారీ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ పొలాల్లో రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. రానున్న 48 గంటల్లో అది అల్పపీడనం వాయుగుండంగా దిశ ప్రయాణం శ్రీలంక, తమిళనాడు, దక్షిణ తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. తీరం దాటిన తర్వాత మరో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 17 తర్వాత మరో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం 18, 19, 20 మరొకసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే 19వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మరొక వీడియో కలిగి